శ్రీమాత్రే నమః. భారతంలో శాస్త్ర విజ్ఞానం గురించి మనం తెలుసుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించిన తర్వాత కంసుని వధించడంతో దుష్ట సంహారం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పాండవులు వనవాసం ఇవన్నీ కూడా అందరికీ మనకి తెలుసున్నటువంటి విషయాలే. అయితే ఈ మహాభారతంలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి శాస్త్ర విషయాలు మనం తెలుసుకోవడానికి ముఖ్యంగా నేను ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. మహాభారతంలో మరొక ముఖ్య ఘట్టం పాండవులు పెరిగిన తర్వాత, కౌరవులు వృద్ధి చెందిన తర్వాత అఖండ సామ్రాజ్యాన్ని భీష్ముడు స్థాపించి ఇంకా ధర్మరాజుని రాజ్యాభిషిక్తుని చేద్దాం అనేటువంటి తరుణంలో దుర్యోధనుడు దుష్ట ఆలోచనతో కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని అక్కడ విడిది చేయాలని, దానివల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ధృతరాష్ట్రుని చెప్పించడం జరుగుతుంది. దానివల్ల పాండవులు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ దుర్యోధనుడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా పాండవులు హతమవ్వాలనేటువంటి దురుద్దేశంతో లకా గృహాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ లకా గృహానికి ఒకటే ద్వారం నిర్మించడం జరుగుతుంది. ఎందువల్లంటే ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు తప్పించుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏకద్వారాన్ని పెట్టి దానికి తాళం వేసి దాన్ని అంటించాలనేటువంటి ఉద్దేశంతో ఆ గృహాన్ని నిర్మించడం జరుగుతుంది. అయితే వాస్తు శాస్త్రరీత్యా ఏకద్వారం శుభప్రాప్తం అన్నాడు. ఒక ద్వారం ఉండడం అనేటువంటిది శుభం కాబట్టి ఆ లక్షా గృహాన్ని కుట్రని శ్రీకృష్ణ పరమాత్ముడు గ్రహించి దాన్ని భీముడికి తెలియజేయడం, అక్కడి నుంచి సొరంగ మార్గం ద్వారా అడవిలోకి వెళ్ళి సొరంగాన్ని తవ్వడం, ఆ లక్షాగృహం దహనం అవ్వడం, వీళ్ళ క్షేమంగా అందులోంచి బయటపడడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మహాభారతంలో ఉండేటువంటి వాస్తు భాగంలో చిన్న అంశం. శ్రీమాత్రే నమః.